ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్గం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. అర్జున, దేహములు అనిశ్చితములు, మాటయే శాశ్వతము. అనేక ఉపకారములు వనర్చిన నన్ను ఈ సమయంబున నిరాకరించినచో జగంబుల జనంబులు నిన్ను ఆచంద్ర తారార్కము విశ్వాసఘాతకుడని నిందింతుడు. నిందపడుట కష్టము, కావున గైనుని విడువుము. దేవా నీవనినట్లే అనిత్యమయగు దేహంబు సంసారము జీవంబు క్షణభంగురములు. ఘనస్త్రీ ఉద్భుత ప్రాయమౌ భావం బందది నేనివింగియు గయుల్ వజ్జుల్తునే జనుల్ హా వివత్సుడు హధర్మజిత్తుడనరే. ఆచంద్ర తారార్కము ప్రజలు కృతజ్ఞుడని నన్ను నిందించుట కంటే అధర్మాత్ముడని ఎక్కుడుగా నిందింతుడు. ఆ నుడి కోరవదాలను గాన గైనుని విడువను. అర్జున, ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదమునకి కొంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవు. ఈ సమయంబున నన్ను మెప్పింతువేని నీకు ఈ ధరామండలమంతయు పట్టము గట్టిదా. ఈ దేవదానవ మానవాదుల్లో అసమాన చరిత్రునిగా మర్చెదా. శ్రేయస్కాముడవైతివేని అట్లు చేయుము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము గదా. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గ వర్తనములకును సాటియే మహేంద్ర మానస భోగిగైనను శరణాగతి సంరక్షణాది ధర్మ కార్యాచరణమును కలిగినంత ఆనందము ఆ సర్వం సహా పరిపాలనమునొచ్చినప్పుడు కలగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అదియను మనుజుల చేతనే. ధర్మపదగామి ఉభయలోక పూజ్యుడు, నా మనంబున ధర్మేతర వృత్తి నృత్యులదు. తనినారార్వులు చక్రవర్తులు మహీచక్రంబు పాలించి ధర్మనిరూఢి. తనినారు షోడశ మహారాజులు మహేంద్రాభులై తనుచో వారలు మూటగట్టుకొని ఔశ్వర్యంబు కొంపోయిరే. అనగా రాజ్యములేల వైభవములేల ధర్మములేనితో
నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మోపదేశకుడునా? కాంతార నివాసులకు యోగేంద్రుల కన్నా మహావిరాగిబలి కనపట్టుతున్నాడు. అంత రాజభోగ పరాన్మకుండమైనచో రాజసూయాది మహద్వరములు చేసి రాజసంఘములను వధింపనేలా, తద్దనరాజ్యములు గైకొననేలా. ఆ మాట ఏమి కాని నేను ఒక అంశము చెప్పేదని విను. దేవా, ధర్మ వ్యతిరేక్తము కాకున్నచో వినేద. ధర్మమనగా ఎట్టిది? శాస్త్రదూష్యము లోక విరుద్ధము కాని ధర్మము. లోకాచారమును ధర్మమును సంబంధం లేదే. అట్టి ఎడ నా మనసుకు ఇష్టమైనతో వినేదా? అర్జున, నీ మనసుకు ఇష్టము కాని ధర్మం కాదా ఏమి? దేవా, అవునో కాదో ఈ వితర్కమునేలా? నీవు చెప్పదలిచిన దాన్ని చెప్పు. అట్టి ఎడ నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులము గదా. అవును, ఆ మాట ఎందు అబద్ధమేమన్నది? అట్టి ఎడ నాకు అపకారం అనొచ్చిన ఆ దురాచరుడు నీకును అపకారం అనొచ్చినట్లు కాదా? అఖిల లోకముల నాకు అవమానతలు సంఘటిల్లిన ఎడల అవి నీకును సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నేను నీ కార్యములు నావిగా భావించుచుండా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించదనన్నవానికి నీవు శరణసంగవచ్చునా? మన ఉభయలము ఆ దురాత్ముని దండహస్తుని పాల్గొంపవలే. దేవా, మీరు ఆనదిచ్చినదంతయు నిజము, కానీ అధర్మం వలన నేను భయపడుతున్నాడు. అర్జున, నీకు అట్టి భయమ వలదు. నేను నీకు వయోజ్యేష్ఠుడను. గురుజనంబులు ఆనందించినప్పుడు కొండికవాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినను చేయదగును. తొలుత భార్గవరాముడు పితృవియోగమున తల్లిదల గండ్రగొడ్డట ద్రవనేసే దీర్ఘతమున తనయులు మాతృశాసనమున తండ్రిని జలముల బారదూసిరి. కావున ధర్మసూక్ష్మము అరసి వర్తింపుము. దేవా, అధర్మ నిరతులనే ఉదాహరణముగా గైకొన్నేలా అని నా మాటను తప్పుట అనుచితంబని గదా. దశరథే చుడు కాల ధర్మమల్నే నిత్యసూనృత వచో నియతుడౌటనే గదా. మన హరిశ్చంద్రుడు మాలగొలిచే ఆడి తప్పుట దోషమని గదా. కొంకొక శిబి మేని కండలు చెందిచ్చే సత్యవాక్పాలనా శక్తి కల్గుటనే గదా. కువలయంబును బలి కోలుబోయే అంత దూరము పోనేల అబ్జనాభ. అంత దూరము పోనేల అబ్జనాభ. తనదు పలుకులు నిలపంగ తలచిగానే అఖిల సంపదలకు వాసి అడుగులందు. అఖిల సంపదలకు వాసి అడుగులందు. తగని ఇడుములు కురుచునా ధర్మరాజు. అర్జున, ఎన్ని విధముల చెప్పినను మూర్ఖత విడవుకున్నావు. మన పూర్వవృత్తాంతం ఎరింకించేదా ఇంచుక విను. బదరికావనమునందు అత్యంత పరమనిష్టా గరిష్ఠులైన నరనారాయణులిరువురు తపప్పరుతంతులై ఉందురు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వం సహా భారావతారణార్థంబు పాండవ యాదవ వంశములందు క్రమముగా ఉదయించితివి. నా వాక్యముల యథార్థము కోరితివేని అదిగో అటు చూడు.
మహాత్మా, ధన్యోస్మి ధన్యోస్మి. అంతవాని అంశంబున అవతరించి ఇంతువానికి నీకు నేహితుడనగుతూ ఎంతలెంతలో కార్యంబులెనచి చేసి ఇంతటి అకార్యమునరింప ఎట్టులో